నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం తక్కువ అన్నదట. అగో గట్లనే ఉంది తినే వస్తువుల మీద కల్తీ చేసే తాషిడిగాళ్ల తీరు చూస్తుంటే. తలకు పెట్టుకునే హెయిర్ ఆయిల్ నుంచి కాళ్ళకు పెట్టుకునే నెయిల్ పాలిష్ వరకు అంతా కల్తీయే. అసలు కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క వస్తువు కల్తీ చేసి పాడైతుండ్రు పుచ్చిపోయిన పాల్తుగాళ్ళు. తినేది తాగేది బుక్కేది ఏది ఇష్టపెడతలేరు. ఇగో ఇప్పుడు పాలు మరవని పసిపిల్లలు, బడికి పోయే చిన్న పోరగాళ్ళు తినే చాక్లెట్లు కూడా కల్తీ చేసిండ్రు. వీళ్లకు పిల్లలు లేరో మనుషులు కాదో గాని మంది ఉసుర్లు పోసుకొని 100 ఏళ్లు బతికేందుకు చూస్తుండ్రు సిగ్గుశరం లేనోళ్ళు. మెరిసేదంతా బంగారం కాదు, రంగులు ఊసిన తిండి ఒంటికి అసలే మంచిది కాదు. పొద్దుగాల లేచి తాగే పాల కాన్నుంచల్ని మొదలు పెడితే మాపటీలు తాగే కోటర్ దాకా కల్తీ కానీ ఏమున్నాయి? ఎక్కడ చూసినా కల్తీనే పాడయ్యే. పీల్చే గాలి నుంచి తాగే నీళ్ళ దాకా కూడా కల్తీనేనే. ఎట్లా బతుకుడు ఏం బతుకుడు? ఇక ఇట్లనే అనుకుంటా లేచినాగంతే. ఇక మళ్ళీ కల్తీ దందా బయటవాడే. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అయితే పాలల్లో నీళ్లు కాదు, ఏకంగా మురికి నీళ్లు పోస్తాడట. అచ్చం ఇట్లనే అయింది హైదరాబాద్ లో ఉన్న సీతారాం బాగుల. ఈ కల్తీగాళ్ల కండాల కారం గొట్ట, పుల్లటి మామిడికాయ, సంత్ర పండ్ల టేస్ట్ ఉండే ఆరెంజ్, డార్క్ చాక్లెట్లు, చింతకాయ పులుపుండే పిప్పరమెంట్లు, స్ట్రాబెర్రీ, వెనీలా, ఓ ఇట్లా ఒక్కటేంది అంతా కల్తీ చేసి కాలబడుతుండ్రు సీతారాం బాగులున్న హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలా. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట, అంతా డేట్ అయిపోయిన రసాయనాలు కలుపుడు, తయారు చేసి మార్కెట్లకి ఇడుసుడు. వీళ్ళ పనే ఇది. ఇట్లా కొన్నేండ్ల సంది దందా చేస్తుర్రు. ఇక అప్పటిదాకా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రపోయి లేచినట్టున్నారో లేదంటే కంప్లైంట్ వచ్చిందో గాని 80 సీట్ల కార్ల పోయి అందరిని పట్టుకున్నారు. అప్పటికే కొన్ని 100 కిలోల చాక్లెట్లకు సరిపడా కెమికల్స్ దొరికినాయట. ఎక్స్పైర్ డేట్ లేని 200 కిలోల క్యారెట్ చాక్లెట్లు, చాకోబాల్స్ దొరికినాయట. అప్పటికే మార్కెట్లకు 100 కిలోల చాక్లెట్లు పోయినాయట. ఇక వీళ్ళ దగ్గర పేస్ట్ కంట్రోల్ రికార్డులు లేవు, లైసెన్సులు లేవు. ఏమున్నా మురికి నీళ్లు, డేట్ అయిపోయిన కెమికల్స్ ఉన్నాయి. అవి చూస్తేనే కడుపులకేంచి వాంతులు వచ్చినాయట ఆఫీసర్లకే. ఇది ఇట్లుంటే వికారాబాద్ తాండూరులా దుర్గాబార్ అండ్ రెస్టారెంట్ల చెకింగ్ చేస్తే ఉల్లిపోయిన చికెను, మటన్ దొరికినాయి. అవి చూస్తే కడుపులున్న పేగులు బయటికే వస్తాయట. ఇంతకు ముందు ఇదే హోటల్ల బిర్యానీల బొద్దింకలు వచ్చినాయట. అయినా నామకే వాస్తు ఫైన్ వేసి మళ్ళా నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో అన్నట్లు పోయిర్రట ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరి ఇన్నేళ్ల సందికి ఇంత పెద్దగా నడిపిస్తున్న దంద మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నజర్ ఎందుకు పడలేదు అంటే, తెలంగాణ మొత్తం మీద 64 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. అందులో 24 మందే హైదరాబాద్ లో ఉన్నారు. హోటల్లేమో 50,000కు మీదనే ఉన్నాయి. ఫ్యాక్టరీలు అంటారా, అవి లెక్కకే లేవు. ఈ 24 మందితోటి ఎంతగానో చెకింగ్ చేస్తారు, ఎంతమందిని అయితే పట్టుకుంటారు? అసలు ఈ కల్తీని ఎలా గుర్తించాలంటే, మీరు కొనే ప్యాక్ పై FSSAI లైసెన్స్ నెంబరు, తయారీ తేదీ, గడువు తేదీ స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రేటులో తేడా అంటే బ్రాండెడ్ కంపెనీల చాక్లెట్లు తక్కువ ధరకే వస్తున్నాయంటే నకిలీవి అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. మరి కల్తీ చేసే హోటళ్లను పట్టుకొని ఫైన్లు వసూలు చేసే ఈ ప్రభుత్వాలకు అసలు కల్తీ కాకుండా అడ్డుకునే వ్యవస్థ లేదా? ఎక్కువ మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను రిక్రూట్ చేసుకొని ప్రజల కోసం పనిచేసేంత నిబద్ధత లేదా? మీకు ఓటు వేసింది మీ ఆస్తులు పెంచుకోవడానికేనా? ప్రజలారా, ఇప్పటికైనా గమనించండి. ఎక్కడైనా కల్తీ ఆహారం లేదా నకిలీ చాక్లెట్లు తయారీ జరుగుతున్నట్లు గమనిస్తే FSSAI వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు మనం. లేదంటే టోల్ ఫ్రీ నెంబరు 1800112100 నెంబర్కు కాల్ చేసి చెప్పవచ్చు. అయ్యా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్ మారితే పాలనలో మార్పు వస్తుందేమో అని నమ్మి ఓటేసిన పబ్లిక్ ఉంటారు. కానీ ఎప్పటిలాగానే తండ్రి తంచెల మీద ఎగిరితే కొడుకు కోనెట్లు ఎగిరినట్టు చేయకురిజరా. ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం మీది. కుళ్ళిపోయిన కల్తీ ఫుడ్లను పట్టుకోకపోతే ఇన్నేళ్లు కడుపులో పెట్టుకున్న పబ్లిక్ అంతా
కక్కేదాకా కొట్టినంత పని చేస్తారు మరి. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.